ఈసారి మీరు చింతచిగురు ఎక్కడన్నా కనపడినా దొరికినా కానీ చికెన్ రైస్ వండుకోండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా రుచిగా కూడా ఉంది. సూపర్ అండి. పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్నామండి. టమాటాలు కూడా సన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చింత చిగురు చికెన్ కలిపి వండుకుందామండి. ఎంతో రుచికరమైన చింత చిగురు చికెన్ కర్రీ వండుకుందాం. ముందుగా మట్టి కుండలో సరిపోయినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లోకి జీలకర్ర 1 ఇంచు చెక్క 4 లవంగాలు వేసుకుందాం. అవి కొంచెం ఏకంగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా పసుపుకుంటా ముక్కలు, ఉల్లిపాయలు వేగినాయండి. లైట్గా కరివేపాకు వేసుకుందాం. 2 రెబ్బల కరివేపాకు తిప్పుకుందాం. కొంచెం లైట్గా వేగినాక మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు వేయగానే కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా వేగినాయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు నూనెలో వేసుకోవాలండి. అప్పుడు మంచి రుచి వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది నూనె వేడితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ మసాలా బాగా తిప్పుకొని జస్ట్ 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం లైట్గా ముక్కలు ఉడకబడుతాయండి. మూత పెట్టుకుందాం. చికెన్ లైట్గా ఉడికిందండి. కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. లైట్గా కూరకు సరిపోయినంత కారం వేసుకుందామండి. అంటే దగ్గర 2 స్పూన్లు పడిద్ది, సరిపోద్దండి. మొత్తం కలిసేలాగా తిప్పుకుందామండి. పసుపు వేసుకుందాం. పసుపు మొత్తం గరిటె మీద పడిందండి, కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి బాగా తిప్పుకుందాం కలిసేలాగా. మొత్తం జీడిపప్పులు మొత్తం కలిసేలాగా తిప్పుకుందాం. ఆయిల్ పైకి తెలియదండి. ఇక మనం చింత చిగురు పెట్టుకునే టైం వచ్చేసింది. జస్ట్ 2 మినిట్స్లో మనం చింత చిగురు పెట్టుకున్నాం. ఇది ఈ పరిణామే కానీ తినేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ చింత చిగురు పెట్టుకొని తింటే పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ రుచి చెప్పలేమండి, తింటేనే తెలుస్తుంది. ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగిన చింత చిగురు పెట్టుకుందాం. మొత్తం కలిసేలాగా తిప్పుకున్నామండి. చింత చిగురు దేవాల ఊరిన మెత్తగా ఉడికిపోతుంది జస్ట్ 2 మినిట్స్లోనే. ముక్క అంతా విడివిడిగా ఉందండి. కొంచెం లైట్గా కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం. ఉడకాలి కదా, కొంచెం లైట్ గ్రేవీ కూడా రావాలి కదా. వాటర్ కలుపుకుందాం. 1 హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒకసారి తిప్పుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని లైట్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. చికెన్ మసాలా, ధనియాలు మొత్తం కలిసేలాగా తీసుకుందాం. ఇంకా మూత పెట్టి జస్ట్ 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించి లైట్ ఫ్లేమ్లో దించేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం. గుమగుమలాడుతుందండి. చింత చిగురు చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక పొట్టు పడదాము. వేడి అన్నం వేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు 2 నిమిషాలు అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇక కూర రెడీ
అయిపోయింది. స్టవ్ ఆపినా కానీ చూడండి ఎలా ఉడుతుంది, అదే మట్టి కుండ ప్రభావం. దగ్గర 5 నిమిషాలు అలాగే ఉడుకుతూ ఉంటుందండి. లైట్ ఫ్లేమ్లోనే, లైట్ ఫ్లేమ్ కాదు, అలాగే ఉడుకుతూ ఉంటుంది మనం మంట ఆపినా కానీ. అదంతా ఆగిన తర్వాత మనం వడ్డించుకొని అన్నం వేడి అన్నంలో వేసుకొని తిందాము. చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు చికెన్ కర్రీ చాలా బాగా ఉడికింది. చూస్తానికి కూడా చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. బాబా నోరు ఊరిపోతుందండి చూస్తాను కదా, చాలా బాగుంది. వేడి అన్నంలో వేసుకుందాం. ఇదిగోండి అన్నం పెట్టుకున్నాను. ఏంటి అన్నం ఏంది ఇలా ఉందనుకోబాకండి, లైట్ పాలిష్ అలాగే ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి అన్నం అయితే తినాలి. కొంచెం వేసుకుందాం. చికెన్ కర్రీ, చికెను చింత చిగురు, వేడి అన్నంలో వేసుకొని ఒక ముద్ద పెట్టుకొని తిందామండి. జీడిపప్పు కూడా పెట్టుకుందాం ఒకటే. ఎంతో టేస్ట్గా ఉందండి, చాలా రుచిగా ఉంది. ఇలా వండుకుందంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు చింత చిగురు ఎక్కడన్నా కనపడినా దొరికినా కానీ చికెన్ రైస్ వండుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా రుచిగా కూడా ఉంది. సూపర్ అండి.